యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. 2వ వచనం. వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలం వచ్చుచున్నది. 3వ వచనం. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగ చేయుదురు. 4వ వచనం. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. 5వ వచనం. ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుట లేదు గాని 6వ వచనం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. 9 నుంచి 11 వచనాలు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడట కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పుని గూర్చియు ఒప్పుకొనజేయును. 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు గలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. 13వ వచనం. అయితే ఆయన అనగా స్వతస్వరూప అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులను మీకు తెలియజేయును. 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. 15వ వచనం. తండ్రికి కలిగి ఉన్నవనియు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. 16వ వచనం. కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. 17వ వచనం. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొండి. 18వ వచనం. కొంచెం కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిది. 19వ వచనం. వారు తన్ను అడగగోరుచుండినని యేసు ఎరిగి వారితో ఇట్లనెను. కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను మీతో చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినన్న సంతోషం చేత ఆమె వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూసేదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడునో మీ ఇద్దరు నుండి తీసివేయడు. 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రి నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. 25వ వచనం. ఈ సంగతుల గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. 26వ వచనం. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందనని మీతో చెప్పుటలేదు. 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. 29వ వచనం. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. 30వ వచనం. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా 31, 32 వచనాలు. యేసు వారిని చూచి, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రైజ్ ది లార్డ్.